హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఇంకా అనేక అప్డేట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక త్వరలో గ్రూప్ 4 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులకు 1:3 రేషియోలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 రేషియోలో పికప్ లిస్ట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. జాబితాను వెబ్సైట్లో పెడతామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రకటన. సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు సూచన చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట. పూర్తి వివరాల్లోకి మనం వచ్చినట్లయితే కనుక త్వరలోనే గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో జనరల్ ర్యాంకింగ్ జిఆర్ఎల్ రిలీజ్ చేసిన కమిషన్ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. జనరల్ అభ్యర్థులకు 1:3 రేషియోలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 చొప్పున ఎంపిక చేసి ఆ లిస్టును వెబ్సైట్లో పెడతామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్, బీసీలు అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్, నాన్ క్రిమి లేయర్, పీడబ్ల్యూడీ స్టడీ, అదే రకంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా, దాంతోపాటుగా ఇతర రిజర్వేషన్లు, క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్లు సమర్పించని వారికి మరో అవకాశం ఇవ్వమని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కాగా రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 9,51,205 మంది అప్లై చేసుకోగా నిరుడు జూలై 1న ఎగ్జామ్ జరగగా 7,61,198 మంది హాజరయ్యారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంక్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థులతో పాటు ర్యాంకులు పొందుపరిచినటువంటి టీఎస్పీఎస్సీ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో పికప్ లిస్ట్ అనేటువంటిది తొందరగా రిలీజ్ చేస్తానని చెప్పేసి టీఎస్పీఎస్సీ వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. టెట్కి సంబంధించినటువంటి టెన్షన్ అని చెప్పేసి ఆర్టికల్కి మనకు రావడం జరిగింది. సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాల్లో, ఇతర జిల్లాల్లో సెంటర్లు పడ్డాయని చెప్పేసి దూర ప్రాంతాల్లో కేటాయింపు, విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సీరియస్, 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని చెప్పి ఆగ్రహం అని చెప్పేసి రావడం జరిగిందనమాట అండి. టెట్ పరీక్ష ఈ నెల 20వ తేదీ నుంచి 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో హాల్ టికెట్స్ అనేటువంటిది మొన్నటి దినం ముందు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేయడానికి లింక్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే అభ్యర్థుల్లో దీనికి సంబంధించినటువంటి అసంతృప్తి రావడం జరిగిందనమాట. టెట్ పరీక్ష నిర్వహణకు గతంలో సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించేవారు. కాగా ఈసారి ఇష్టానుసారంగా ఎగ్జామినేషన్ సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు దాదాపుగా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఉదయం 2 సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుంచి ఎగ్జామ్ మొదలు కానుంది. అయితే అంతకంటే 1 గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదే రకంగా పావు గంట ముందే గేట్లు అనేటువంటిది వేసేస్తారని చెప్పేసి కూడా మనకి ఆల్రెడీ నిన్న దినం ముందు ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక టెట్ ఎలిజిబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,86,386 మంది అప్లికేషన్ రాక పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది రాగా, సో అభ్యర్థులు ఈ దూర ప్రాంతాలకు ఎలా వెళ్ళాలని చెప్పేసి అధికారులు ఇష్టానుసారంగా పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 100 కిలోమీటర్లు ప్రయాణించి కేంద్రాలకు చేరుకునేదెలా వరంగల్ జిల్లా అభ్యర్థులకు హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులకు సిద్దిపేట, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు మేడ్చల్, కరీంనగర్ చెందినటువంటి వారికి వరంగల్, మంచిర్యాలకు చెందినటువంటి వారికి సిరిసిల్ల అభ్యర్థులకు హైదరాబాద్ వంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. వాస్తవానికి వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే ఆప్షన్ ఇచ్చుకుంటే ఆన్లైన్ పరీక్ష పేరుతో వేరే వేరే జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం ఏంటి, ఇప్పటికీ టెట్ ఫీజు 1,000 రూపాయలు చేసి భారం మోపారు. ఇప్పుడు పరీక్ష కేంద్రాలను కూడా కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరించాలని చెప్పేసి అభ్యర్థుల పట్ల అసహనమైనటువంటిది వ్యక్తం చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మరొక ఆర్టికల్ రావడం జరిగింది. కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 2024 విద్యా సంవత్సరం నుంచే మనకి ఇది అమల్లో ఉంటున్నట్లుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది.
ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు. మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం జరిగిందనమాట అండి. మొత్తం 203 గ్రామాల్లో స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా స్కూళ్ళు 24 కొత్త స్కూళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్ జిల్లాలో 16 కొత్త స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్లో 14 స్కూళ్ళు పంచాయతీల్లో స్కూల్ లేవని చెప్పేసి, ఇందులో 11 జీపీల్లో కొత్త స్కూళ్ళను అవసరం లేదని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది. వరంగల్లో 24 జీపీల్లో స్కూళ్ళు అందుబాటులో లేకపోగా 12 జీపీలో అసలు కొత్త స్కూల్లే అవసరం లేదని చెప్పేసి వెల్లడించడం జరిగింది అనమాట అండి. హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మినహా ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్కటి, ఆపై మూతపడ్డ గ్రామాల్లో కొత్త స్కూళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి దానిపై అధికారులు అనేటువంటి వారు కసరత్తు చేయడం జరుగుతుంది. జూన్లో జరిగే బడి బాటలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పిల్లలను గుర్తించి వారికి స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి భావించడం జరుగుతుంది అనమాట. సో 200 కొత్త ప్రైమరీ స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది. హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప ప్రతి ఈ 4 జిల్లాలు తప్పించి మిగతా 29 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కంపల్సరీగా ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నేడు ఎడ్సెట్ సంబంధించినటువంటి ఎప్సెట్ రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి టీఎస్ ఎప్సెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 7 గంటలకు జేఎన్టీయూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లిమ్రా ఫలితాలను విడుదల చేయడం జరిగిందనమాట చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక మీదటి నుంచి టీఎస్ కాదు టీజీ, ఇక అన్ని అధికారిక వ్యవహారాలకు అదే టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీగా మార్పు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేయాలి. ఇక మీదటి నుంచి టీఎస్పీఎస్సీ కాకుండా టీజీపీఎస్సీగా మారడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ కాకుండా టీజీఆర్టీసీగా మారుతున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి టీజీ నిబంధనలను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికార వ్యవహారాలకు వర్తింపచేసేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన చేయడం జరిగిందనమాట. ఇకపైన టీఎస్ అబ్రివేషన్ స్థానంలో టీజీ అని మార్చుకునేలాగా మే 31వ తేదీని డెడ్లైన్గా విధించడం జరిగిందనమాట. రాష్ట్ర రంగ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని చెప్పేసి ఆమె స్పష్టం చేయడం జరిగిందనమాట అండి. ఇక మీద చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అటానమస్ సంస్థలు ఈ మార్పుల కార్యాచరణలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుకోవడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీని ఏదైతుందో టీజీపీఎస్సీగా, టీఎస్ఆర్టీసీని టీజీఆర్టీసీగా మారుస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూఏఈ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇక బ్లూ రెసిడెన్సీ వీసా, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. బ్లూ రెసిడెన్సీ వీసా అనేటువంటిది యూఏఈ విడుదల చేయడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఇది ఎవరికి ఇస్తారంటే పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసేటువంటి వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను దీని ద్వారా తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ బ్లూ రెసిడెన్సీ వీసా ద్వారా చూసుకున్నట్లయితే కనుక 10 సంవత్సరాల పాటు ఇందులో యూఏఈలో నివసించేటువంటి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక అవడం జరిగింది. అలాగనే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రాకు సిల్వర్ రావడం జరిగిందనమాట అండి. 88.36 మీటర్ల దూరం జావెలిన్ త్రో విసిరి రజతం సాధించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫుట్బాల్కు సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇండియన్ ఫుట్బాల్ కేర్ ఆఫ్ అడ్రస్కు ఉన్నటువంటి సునీల్ ఛెత్రి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. జూన్ 6వ తేదీన కువైట్లో జరిగేటువంటి ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్కు తనకు చివరిదని ప్రకటించాడు. భారత్ తరఫున 2005 నుంచి జట్టులో అడుగుపెట్టి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్లో 94 గోల్స్ అనేటువంటిది సునీల్ ఛెత్రిగా సాధించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్
రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామ్స్. బాయ్.